మంచినీళ్ళు తాగుతున్నావు, ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇది వరకు? ఆ చేతిలో ఉన్నటువంటి కాస్త నీళ్ళని కాస్త భూమి మీద పోసేవాళ్ళు. ఇచ్చిన గ్లాసు ఇచ్చినట్లుగా నోటికి ఖర్చుకుని ఎవరు తాగేవారు కాదు. అలా తాగితే గంగమ్మమ్మ ఎంగిలి చేస్తాం, ఆ గంగమ్మని అశుద్ధం చేస్తాం అని భయపడేవాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, పామర్లు, పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. మినిమం కామన్ సెన్స్ అంటాం మనకి. దానికి యూనివర్సిటీలు వెళ్ళక్కర్లా, పెద్ద పెద్ద సర్టిఫికెట్లు అక్కర్లా. ఆ నీళ్ళు ఇవ్వంగానే ఆ నీళ్లలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ముందు భూదేవికి సమర్పించేవాళ్ళు. సమర్పించి మిగతా జలాన్ని అమ్మ గంగమ్మ నన్ను దాహార్తిని తీర్చమని చెప్పి లోపల తాగి నోటికి అంటకుండా నీళ్ళని పైనుంచి తాగి చివరికి ఆ నీళ్ళకి నమస్కారం చేసుకునేవాళ్ళు. ఎక్కడుంది ఎఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? అలాగే ఈ శరీరం ఒక నీళ్లు తాగుతూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఒక సంకల్పం చెప్పుకుంటూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఈ శరీరం పుట్టినప్పటి నుంచి రకరకాల మలాలతో నిండిపోయి, మలినాలతో నిండిపోయి, ఆలోచనలతో నిండిపోయి, భగవంతుడంటే ఎదురుకుండా ఉన్నా సరే ఇన్ని రూపాలతో తెలుసుకోలేక వీటిల్లో బంధాన్ని బంధుత్వాన్ని ఉంచుకుని చూస్తూ, వీళ్ళల్లో లోపాలని చూస్తూ, రంధ్రాన్వేషణ చేస్తూ ఈ జగత్తంతా నన్ను కష్టపెట్టడానికే వచ్చిందనేటువంటి భావంతో ఉంటే ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? పరమేశ్వరుడు ఏమని అడగాలి? అయ్యా ఈ జగత్తు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ కూడా కల్మషాలతో నిండిపోయినాయి నాయన, దీన్ని ఒక చోటికి చేర్చాలి. చేర్చాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంటింటికి కూడా భిక్షాటన చేస్తూ వెళ్తావుట. ఆ భిక్షాటన చేస్తూ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? చేతిలో పుర్రెని పట్టుకుంటావు. ఆ పుర్రెని పట్టుకుని భిక్షాటన చేయడం కోసం ఇంటింటికి వెళ్తూ ఉంటే ఆ పుర్రె చూసి ఇంట్లో యజమానురాలు భయపడి లోపల నుంచి బయటికి రాదేమో, లేదు బయటికి వచ్చి భయపడి లోపలికి వెళ్ళిపోతుందేమో నీకేమి ఇవ్వకుండా. ఓ పంచి, నీ పరమశివుడు అనేటువంటి ధ్యాస లేకుండా నీ చేతిలో ఉన్న పుర్రెని చూసి భయపడి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇల్లాలు వెనకాల ఇంట్లో పిల్లలు ఉంటారుగా. నేను ఈ చరించేటువంటి వాడిని, మనసు పరిపరి విధాల పోతూ ఉంటే దాన్ని నియంత్రణ చేసుకోలేనటువంటి వాడిని. నేను ఒక రకంగా చెప్పాలంటే కపిత్వ లక్షణాన్ని నాలో ఉంచుకున్నవాడిని. నేను కోతినయ్యా, నా మనస్సు కోతి, శరీరం కోతి. ఇది ఏం చేస్తుంది? పిల్లి మొగ్గలు వేస్తుంది, ఎటు పడితే అటు పారిపోతుంది. ఇలా పారిపోతున్న దాన్ని ఏం చేయి? గారడీ విద్యలు చేసేవాడు తనతో పాటు కోతిని తిప్పుకుంటూ ఉంటాట. ఆ కోతిలా నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికల్లా నన్ను తీసుకువెళ్ళు. నీతో పాటు నేను ఏం చేస్తాను? నాకున్న సహజ లక్షణంతో పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటా. ఆ వేసే క్షణంలో నీ పుర్రెని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళిపోయినా, నా ఆటలు చూసి బయటకు వచ్చేటువంటి పిల్లల ద్వారా నీకు బానే తర్వాత ముడుతుంది. కనుక నువ్వెక్కడికి తిరిగితే అక్కడల్లా నీతో పాటు నన్ను కూడా తిరిగేలా చేసుకో, అంటే నీ వెంటే నేను ఉండేలా చేసుకో. దానివల్ల నువ్వు నీ వెంట చరించేవాడిగా నన్నుంచుకునేవాడు అవుతావు, నీ వెంట తిరిగి తిరిగి నీలా మారేవాడిని నేను అవుతాను కదా. కనుక ఈ జగత్తంతా శివస్వరూపం అయితే ఈ శివస్వరూపం అని తెలుసుకోనటువంటి నా మనస్సు కోతిలా ఉంటే, ఆ కోతిని నీ దగ్గర భక్తి అనబడేటువంటి తాడుతో కట్టి నీ దగ్గర ఉంచుకుంటూ దీంతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉండు. దీనివల్ల వీడు బాగుపడతాడయ్యా. మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు నువ్వు తీసుకోవాలి అంటే ఏమక్కల్లా శివానంద లహరి, శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శివానంద లహరిని కనుక తదేక నిష్ఠతో రోజుకో శ్లోకం చదివినట్లయితే ఏమవుతుంది? మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, అందులో ఉన్నటువంటి బుద్ధిని ఎట్లా నియంత్రించుకోవాలి, శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను ఎలా నియంత్రించుకోవాలి, ఈ శరీరాన్ని, మనస్సుని, అహంకారాన్ని, బుద్ధిని పరమేశ్వరుడికి ఎలా కైంకర్యం చేయాలి, ఆ చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి, రకరకాల వ్యాసంగాలను ఎలా నియంత్రించుకోవాలి, ఇవన్నీ చేస్తూనే భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకునేటువంటి క్రమంలో ఆ భగవంతుని దర్శనం ఎలా చేయాలి, ఆ చేసేటువంటి క్రమంలో ఆ భగవంతుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడనేటువంటి స్థితిని నువ్వు ఎలా అనుభవించాలి, అనుభవపూర్వకంగా తెచ్చుకున్నటువంటి గ్రాహ్యతని మళ్ళీ పరమేశ్వర కైంకర్యం ఎలా చేస్తూ పోవాలి, నువ్వు తెలుసుకున్న దాన్ని పరమేశ్వరుడే తెలియపరచాడనేటువంటి స్థితిని నువ్వెలా అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి అనేటువంటి విధానమే పూర్తిగా తపస్సు అని తెలియబడుతుంది. ఆ తపస్సు కేవలం శ్లోకాల రూపంలో ఇచ్చి మనతో శ్లోకాలు చదివిస్తున్నట్లుగా చదివిస్తూ మానసికంగా జీవితకాలపు తపస్సుని 100 శ్లోకాల్లో నిబద్ధత చేసి చదివించేసి తపస్సు చేసేటువంటి వారు శంకరాచార్య వారు. శివానంద లహరి ఏం చేస్తోంది అంటే 100 జన్మల సారాన్ని, 100 జన్మల్లోనూ పొందలేనటువంటి అనుగ్రహాన్ని 100 శ్లోకాల్లో నిక్షిప్తం చేసి ఒక్కొక్క శ్లోకాన్ని నువ్వు చదువుతున్న వెంటనే లోపల నుంచి కలిగేటువంటి అనుభూతి ద్వారా ఈ శరీరంతో 100 శ్లోకాలు చదవడం ఎంతసేపు పడుతుంది? రోజుకొక శ్లోకం 100 రోజులు చదివితే అందులో ఉన్న సారాన్ని ఇంకో 100 రోజులు పట్టుకుంటే ఆ సారంతో కూడుకున్నటువంటి శ్లోకాన్ని ఒక 30 నిమిషాల్లో కూర్చుని ఏకాగ్ర మనస్సుతో కనుక చదవగలిగినట్లయితే ఒక 100 సంవత్సరాల ప్రారంభ కర్మలన్నింటినీ 100 శ్లోకాలతో పూర్తిగా తొలగించుకోగలిగేటువంటి శక్తిని మీలో పెంచుతున్నారు పరమేశ్వరుడు శంకరాచార్య.
కనుక వారి అనుగ్రహంతో, ఆ పరమేశ్వర కృపతో ఈ జన్మ మనకి లభించినందుకు మన తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, ఈ పట్టుదలతో మనం ఇక్కడ కూర్చుని శివానంద లహరి చదవగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తున్నటువంటి మన బంధువర్గానికి అంతటికీ కూడా ప్రమదగణాల స్వరూపంతో నమస్కరించుకుంటూ, వాళ్ళందరి అనుగ్రహంతో ఇవాళ నేను ఏది చేస్తున్నానో అది పరమేశ్వరుణ్ణి చేరుకోవడం కోసమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఎవరైతే శివానంద లహరిలో ఒక్క శ్లోకాన్ని చదివినా, 100 శ్లోకాల్ని చదివినా మరీ ప్రపంచం అనేటువంటి మాయా జాలంలో పడకుండా రక్షింపబడతారు అనేటువంటిది ఈ అద్భుతమైనటువంటి కావ్యంలో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి రహస్యమైనటువంటి సూత్రం. ఆ సూత్రాన్ని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి? అద్భుతమైనటువంటి తపో నిశ్చలత. ఆ తపో నిశ్చలత ఎప్పుడైతే నీలోకి వస్తుందో తపస్సు అద్భుతమైనటువంటి ఫలాన్ని నీకు అందిస్తుంది. ఆ ఫలం ఏమిటి? పరమేశ్వర దర్శనం మాత్రమే. అటువంటి పరమేశ్వర దర్శనాన్ని శ్లోక రూపంలో అందిస్తూనే చేయించగలిగినటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారికి నమస్కరించుకుంటూ, ఆ పరమేశ్వర దర్శనాన్ని నాలో ఇంతకాలం ఉంచుకుని చూడకుండా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆ మాయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి ఇద్దరికి ఏకకాలంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అటువంటి వారిద్దరికి నమస్కరించుకుంటున్నాననేటువంటి అహంకారపూరిత మనస్సుతోనే మరొకసారి శివ పార్వతులిద్దరికీ కూడా ఏకకాలంలో నమస్కారాన్ని సమర్పించుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సభకి, వేదాంతోపనిషత్ వర్గానికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సభక్తిపూర్వకంగా ఈ సభలో ఉన్నటువంటి ఆ మహా విశ్వేశ్వర స్వరూప శరీరాలన్నింటికీ కూడా, మూర్తులన్నింటికీ కూడా మరొకసారి ప్రణమిల్లుతూ, మనసా శిరసా వాచ మాట్లాడిన ప్రతి మాట శంకర వాంగ్మయం ద్వారా అక్షర స్వరూపంగా వచ్చినటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహమే తప్ప ఎక్కడ నా అహంకారం అనేటువంటిది లేకుండా మరి ఆ పరమశివుడు నన్ను అనుగ్రహించాలని, అహంకార రాహిత్యం వైపుకి మనందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ స్వస్తి.